హాయ్ అండి. వెల్కమ్ టు మై క్యూటీస్ వరల్డ్. అరటికాయ ఫ్రై అయితే గిన్నెకి అతుక్కోకుండా రావాలంటే ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. అయితే ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ అయితే తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. అలా అని తక్కువ తీసుకోకూడదు. 2, 3 గరిటెలయితే తీసుకొని ఈ అరటికాయ ముక్కలనైతే మరీ మందంగా కోయకూడదు. పల్చగా కోసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బంగాళదుంప గానీ, అరటికాయ గానీ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గిస్తే గనక గిన్నెకి అతుక్కుపోతాయనమాట. అలా కాకుండా హై ఫ్లేమ్‌లో పెట్టి మనమైతే అక్కడే ఉండి ఇలా తిప్పుతూ ఉండాలనమాట. ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉంటే ఇదిగోండి ఈ విధంగా అయితే తిప్పుకున్నాక లాస్ట్‌లో అయితే ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని ఒక 2, 3 నిమిషాలైతే ఇలా మళ్ళీ ఒకసారయితే తిప్పుకొని, ఇంకా చాలా వరకైతే అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి 10 మినిట్స్‌లోనే ఈ అరటికాయ ఫ్రై అయితే అయిపోతుంది.